ஆண்டாள் திருவடிகளே சரணம். ஏம் பொங்கே மீதளிப்ப மாற்றாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆற்றப் படைத்தான் மகனே. எரிவுராய் ஊற்றமுடையாய் பெரியாய் உலகனில் தோற்றமாய் நின்ற சுடரே. துயிலெழாய் மாற்றார் உனக்கு வலி துளைனோ உன்வா ஷர்க்கன் நாடாது வந்தோ உன் அடிப்பணியோ. போலே పోట్రియాం వందోం పొగలెందేలో రెంబావాయ్. ఆలను పితుకుటకై పదువుల క్రింద ఎన్ని భాండములుంచినను అవన్నీ పొంగి పొరలి పోవునట్లు శ్రీలధారలను వర్షించే గోసంపద కలిగిన శ్రీ నందగోపుని కుమారుడైన ఓ శ్రీకృష్ణ, మేలుకుని మమ్ము కనరావయ్య. అప్రతిగత ధైర్య సాహసములు కలిగిను ఆశ్రిత పక్షపాతివై సర్వులకును ఆత్మస్వరూపుడైన నీవు ఈ భూలోకమునందు అవతరించిన ఉజ్వల రత్నదీపమా, వేద ప్రమాణ ప్రసిద్ధుడా, ఆ వేదము చేతనైనను ఎలుక పడినంతటి మహామహిమాన్వితుడా, ఈ దీనంలో కటాక్షించి మేలుకునము. శత్రువులెల్లరూ నీ పరక్రమణకు తాళజాలక భయపడి నీకు ఓడిపోయి నీ వాకిట నిలిచి నన్ను శరణుజొచ్చిన రీతిని మేమందరము అనన్య ప్రయోజనమై నీవే తప్ప యథాపరం బెరుంగమని నీ పాదాను దాసులమై వచ్చేదమి. నీ దాసులమైన మేమందరమును నీ దివ్య కళ్యాణ గుణ సంకీర్తనము చేయగా వచ్చినాము. నీ దివ్యమంగళ విగ్రహమునకు దివ్యమంగళ శాసనము చేయ నిలిచినాము స్వామి. నిన్ను ఆశ్రయించి వచ్చిన మమ్ము కరుణించుటకు మేల్కొని స్వామి లేచిరవయ్యాడి.